ప్రభువు సిలువలో పలికిన అమూల్యమైన 7 మాటల్లో 4వ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఆయన మనం ధ్యానించటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయనకు ముందుగా నా స్తుతులు చెల్లించుకొంచున్నాను. ప్రేమామయుడు, కరుణామయుడైన దేవుడు మన పాపముల నిమిత్తమై మనల్ని రక్షించడానికి ఈ లోకానికి కుమారునిగా వచ్చాడు. మన పాపముల నిమిత్తము నశించిపోతున్న మన కొరకే తను ప్రాణం పెట్టడానికి శిలువ భారాన్ని భరించాడండి. తండ్రి అయిన దేవుడు కూడా తాను ప్రేమించిన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించడం జరిగింది. ఆయన ఈ శిలువకు భారాన్ని మోయక ముందు కూడా ఎన్నో శ్రమలు ఆయన అనుభవించాడు. గచ్చమైన తోటలు దొంగల వలె ఆయన పట్టుకున్నారు, ఆయన్ని హింసించారు, ఆయన వేదనకు గురి చేశారు. ఆయన శిష్యులు అందరూ కూడా ఆయన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన్ను శిలువ మీద మేకులతో కొట్టి ఆయన్ను నిలువబెట్టారు. ఇరుప్రక్కల 2 దొంగలను, బండిపో దొంగలు. వాళ్ళకైతే ఆ శిలువ యోగ్యమైనదే, కానీ ఏమీ తెలియని అమాయకుడు, పాపరహితుడు అయినటువంటి మన ప్రభువును ఆ శిలువ వేసి కొట్టారు. ఆయన హేళన చేశారు, ఉమ్మి వేశారు, ఆయన ఎంతో అవమానానికి గురి చేశారు. కానీ ఆయన పల్లెత్తి ఒక మాట కూడా అనినట్టు మనం ఎక్కడా చూడలేదండి. ఆ యొక్క శిలువలో ఉన్న ఆ 2 దొంగల్లో ఒకడు కూడా నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని హేళన చేశాడు. అక్కడున్న అల్లరి మూకలంతా చేరి ఆయన సిలువ వేసిన వాళ్ళ కోరిక నెరవేరిందని అహంకారాలు చేస్తూ గోల చేస్తూ ఆయన్ను నువ్వు ఆ సిలువ మీద నుంచి కిందకి దిగిరా, నువ్వు 46 సంవత్సరములు కట్టిన దేవాలయాన్ని 3 రోజుల్లో పడగొట్టి మళ్ళా కడతానన్నావు కదా, నీకు ఇదేమన్నా అసాధ్యమా, దిగిరా అని హేళన చేసినప్పుడు కూడా ప్రభు పల్లెత్తి మాట్లాడినట్టు మనం ఎక్కడ చూసినట్టుగా కూడా లేము, అసలు లేదు కూడాను. ప్రవచన నెరవేర్చే విధంగా ఆయన మార్కు 14:42లో కూడా మనుషుడు పాపుల చేతికి అప్పగించబడిపోతున్నాడు అనేటువంటి ఆ మాటను ఆయన చెప్పడం మనం విన్నాము. ప్రవక్త ద్వారా పలికించాడు. యేసయ్య 6 గంటల సేపు శిలువ మీద ఉన్నాడు. 9 గంటలకు ఆయన శిలువ వేశారు. 3 గంటల ప్రాంతం వరకు శిలువ మీదే ఆయన ఉన్నాడు. అలాంటి సమయంలో 12 గంటల నుంచి 3 గంటల ప్రాంతం వరకు ఆ దేశమంతటా చీకటి గమ్ముకునిందండి. గమ్ముకున్నప్పుడు ఆయన అతిక్రమ క్రియలలో బట్టి నలగొట్టబడిన వాడుగా ఆ శిలువ మీద పాపుల చేతికి అప్పగించబడి శిలువలో ఆయన వేదన అనుభవిస్తూ ఉన్నాడండి. ఆ 12 గంటల ఆ చీకటి పాపానికి సాదృశ్యం. ఈ పాపపు క్రియలన్నీ కూడా చీకటిలోనే జరుగుతూ ఉంటాయి. మనం తెలిసినంతవరకు కూడా మనకు కూడా ఈ సమయంలో తెలుసు. చీకటి తీర్పు కూడా ఒక సాదృశ్యంగా ఉందని మనకు తెలియబడింది. గాఢాంధకారం అంటే భయంకరమైన గాఢాంధకారం, అటు ఇటు కాదు. దేవుడి పరిశుద్ధ వాగ్దానాలు ప్రవక్తల ద్వారా పలికించిన మాటల్లో కూడా ఆమోసు గ్రంథంలో మనం చూసినట్టయితే 8-9 వచనాల్లో చూసినప్పుడు, నేను మధ్యాహ్న కాలమున సూర్యుని అస్తమింపజేయదునని ఆయన ప్రవక్త ద్వారా తెలియజేశాడు. ఆ ప్రవచనము ఈ సిలువలో ఈ చీకటి సమయంలో ఈ అంధకారాన్ని గురించి అది నెరవేర్చబడింది ప్రవక్త ద్వారా. ఇంకా మనం చూసినట్టయితే 3 గంటల సమయంలో సిలువ మీద యేసయ్య ఎంతో గోలగా అరిసేసాడు. అక్కడున్న వాళ్ళందరూ అరుపు ఏంటి, ఎందుకు అరుస్తున్నాడు అని కూడా వాళ్ళు గమనించాల. ఎందుకంటే వాళ్ళు పాపలోకంలో ఉన్నారు కాబట్టి. పాపులు, దేవుడు సర్వశక్తివంతుడు, ఆయన పరిశుద్ధుడు, నిష్కళంకుడు, నిష్కల్మషుడు, గొర్రెపిల్లగా ఉన్నాడు ఆయనండి. అలాంటి ఆయన వాళ్ళు ఎందుకు ఎరగలేదంటే వాళ్ళంతా గుడ్డితనంతో ఉంటారు. ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకి మూసివేసి గాఢాంధకారంలో పడవేసింది కాబట్టి వాళ్ళు గ్రహించుకోలేకపోయాడు. ఆఖరికి ప్రకృతి వైపరీత్యాలు కూడా తమను సృష్టించిన దేవుని యొక్క భారము చూడలేక వారి పనిని ముగించుకొని చీకటి గమ్మేసింది. సూర్యుడు ఇంకా వెలుగివ్వడానికి కూడా సహకరించలేదు. అన్ని వైపరీత్యాలు జరిగిపోయాయి. చీకటి కమ్ముకుంది. పక్షులు కిలకిల రావాలు చేసుకుంటూ ఉండాల్సిన పక్షులు కూడా తమ గూళ్ళకు వెళ్ళిపోయాయి. జంతువులు గూళ్ళకు వెళ్ళిపోయాయి. పొద్దుపోయింది అనుకుంటున్నారు. పెట్టి మధ్యాహ్నం మనం కూడా కొన్ని సమయాల్లో మబ్బులు వేసి చీకటి కమ్మినప్పుడు ఇదేంది ఇప్పుడు ఇంతసేపు ఎండ ఉంటుంది కదా,
భలే విచిత్రంగా ఉంది అని మనం అనుకుంటాం. కానీ ఆ రోజు ఆ దినము సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ విధంగా సిలువను భరించడము ప్రకృతి వికటించేసిందండి. వికటించి వాటి కార్యక్రమాలు చేయలేదు. ఇంకా మనం చూసినట్టయితే అనేకమైన గ్రంథాల్లో మనకు ఆయన చెప్పబడి ఉన్నాడు. చీకటి కమ్మ చేస్తానన్నాడు, చీకటి అయిపోయింది. ఆయన వెలుగైన దేవుడు, ఆ వెలుగు మన దగ్గరకు వచ్చింది. చీకట్లో ఉన్న ప్రజలకు ఆ వెలుగు అంతగా ఇష్టపడలేదు. చీకట్లో ఉండే వాళ్ళకి వెలుగు నచ్చదు. పాపక్రియల్లో ఉండే వాళ్ళకి వెలుగు ఏంది వెలుగు, ఏంది వెలుగు అనుకుంటారు. కాబట్టి ఆయన వెలుగుగా వచ్చినా కూడా వాళ్ళు వినకుండా ఆ 3 గంటల సమయంలో శిలువ మీద యేసయ్య ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను చేయి విడిచితివి అని అర్థము. ఆ చేయి విడవటము ఆయన సహించలేకపోయాడు, భరించలేకపోయాడు. గొలగత తోటలో ఉన్న ఆ గొలగత గచ్చమనే తోటలో ఉన్నప్పుడు కూడా ప్రభువు ఆయన విడపెట్టల. తండ్రి అయిన దేవుడు ఆయనతోనే ఉన్నాడు. అప్పుడు కూడా ఆయన భారంతో ప్రార్థించినప్పుడు ఆయన దూతను పంపించి ఆయనకు పరిచర్య చేయించాడు. దూత బలపరిచింది ఆయన్ని. అలాంటి ప్రభు శిలువ మీద ఆ ఎడబాటును సహించలేకపోయాడు. అదొక సపరేషన్. ఏది కూడా మన ప్రియులైన వారు మన నుండి విడిపోయినప్పుడు కానీ, మనల్ని బాధ పెట్టినప్పుడు కానీ ఆ యొక్క బాధ మనం భరించలేము, వేదనకు గురి అవుతాము. కానీ ఇక్కడ తన తండ్రే చేయి పిలిస్తే చాలా బాధకరమైన విషయం అండి. అందుకే దేవుడు కేక వేసి అరుస్తున్నాడు. ఒక చిన్న ఉదాహరణ, నేను 9th క్లాస్ చదివేటప్పుడు తండ్రికి చేయి విడిచిన బాధను నేను అనుభవించానండి. అంటే స్కూల్లో చదువుకునేటప్పుడు చిన్నప్పుడు మేము ఆడుకుంటున్న సమయంలో ఒక గేదె బలమైన గాయం చేసి నన్ను పై నుంచి కొమ్ముల మీద నుంచి విసిరి పడవేసినప్పుడు చాలా గాయం అయిపోయింది. అప్పుడు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా నన్ను హాస్పిటల్కి తీసుకుపోయారు. కానీ వాళ్ళ పేరెంట్స్ వస్తే కానీ మేము దీన్ని కుట్టు వేయమని వాళ్ళు అన్నందువల్ల నేను ఇంటికి రావడం జరిగింది. మా తండ్రి కూడా ఆయన సేవకుడు కాబట్టి ఆ సమయంలో ఇంట్లో లేరు. అమ్మ ఇంట్లో లేదు, స్కూల్కి వెళ్ళింది. ఈవినింగ్ వచ్చారు. వాళ్ళు నా గాయం చూసి వాళ్ళు రోధించారు, ఏడ్చారు. తర్వాత నన్ను హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఆ కుట్లు వేసే సమయంలో సెకండ్ డే కాబట్టి మొత్తం ఇవ్వకుండానే కుట్లు వేయడం వల్ల ఆ గుచ్చి తీస్తుంటే ఆ బాధ భయంకరము. కేకలు వేస్తున్నాను. తండ్రి బయట ఉన్నాడు. అప్పుడు మా తండ్రి దగ్గర లేడు, బయటకు పంపించారు. ఆపరేషన్ థియేటర్ దద్దరిల్లింది. వాళ్ళు నా బాధ చూడలేక మా నాన్న బయట నుంచి ఏం దగ్గులని లోపలికి వచ్చేసాడు. అప్పుడు నాన్న ఎక్కువగా వాటేసి పట్టుకున్నాను. ఆయన వస్త్రాలు కూడా చినిగిపోయారు. నేను బాధకి ఆయన కష్టపెట్టానండి. ఆ విధంగా తండ్రి వచ్చినప్పుడు ధైర్యం పొందుకున్నాను నేను. ఇది చిన్న ఇన్సిడెంటే, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు తన తండ్రి కుమారుని విడిచిపెట్టడంలో ఇది ఎంతో బాధకరమైన విషయము. తట్టుకోలేకపోయాడు, కనుమరుగైపోయాడు. ఎందుకంటే ఆయన వచ్చిన రక్షణ కార్యము అక్కడ నెరవేర్చాల. యేసు ప్రభు కూడా శిలువ మీద నుంచి దిగి రాగలడు. దిగిరా అన్నారు ఎంతోమంది. ఆయన ఎందుకు దిగి రాలేదండి? దిగి వచ్చినట్టయితే మనకు రక్షణ కలిగేది కాదు. దేవుడు రక్షణ మనకు ప్రసాదించలేడు కూడా. అందువల్ల ఓర్చుకున్నాడండి, ఓర్చుకున్నాడు, బాధను సహించాడండి దేవుడు. రానువారు ఆయన్ని కొరడాలతో దులిపినప్పుడు కానీ కొట్టినప్పుడు ఆయన బాధపడలేదు. శిష్యులు ఆయన్ని విడిచిపెట్టిపోయినప్పుడు ఆయన బాధపడలేదు. హేళన చేసినప్పుడు, ఉమ్మి వేసినప్పుడు, ఆయన్ను అతిక్రమ క్రియలకు లోన్ చేసినప్పుడు కానీ, ఆయన చూడనల్లని వాడుగా అయినప్పుడు కానీ, మన భారమంతా అతిక్రమ క్రియలు మోసిన ఆ దేవుడు అప్పుడేమీ బాధపడలేదండి. నోరు మెదపలేదండి. వదగదేపడిన గొర్రెపిల్లగానే ఆయన ఉన్నాడు. గొర్రెపిల్ల ఎందుకంటే నిష్కలంకమైన గొర్రెపిల్ల. అప్పుడు కానీ తండ్రి చేయి విడిచినప్పుడు ఆయన బాధపడ్డారు. ఎందుకంటే ఉగ్రత, ఐగుప్తు దేశంలో కూడా దేవుడు ఉగ్రతను ఇచ్చినప్పుడు చీకటి అంధకారము అలుముకునిందండి. అప్పుడు మోషే చెప్పాడు, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తాన్ని తీసి మీ గోడ కమ్ములకు ద్వారబంధాలకు దాన్ని పూయమన్నాడండి. అప్పుడు మరణదూత వెళ్ళిపోతుందని ప్రభు చెప్పినప్పుడు తండ్రి దేవుడు ఆ ప్రకారం వారు చేసినప్పుడు మరణదూత ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలందరినీ కాపాడబడి మరణము దాటిపోయింది. ఈ గొర్రెపిల్లను కూడా 12 గంటల ప్రాంతంలోని అతి పరిశుద్ధ స్థలములో బలి ఇవ్వడం జరుగుతుంది. గొర్రెపిల్ల అన్నాడు కానీ గొర్రె అనగా, గొర్రెపిల్ల నిష్కలంకమైనది. అంటే మన ప్రభు కూడా అదే సమయానికి ఆ 12 గంటల ప్రాంతంలో నుంచి 3 గంటల ప్రాంతంలో వదకు
సిద్ధమైన గొర్రెపిల్ల. కానీ ఆ గొర్రెపిల్ల, ఆ రోజు గొర్రెపిల్ల ఈనాడు సిలువలో తన ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. ఆ చీకటి అంధకారం ముందే ప్రవచించాడు కాబట్టి ఆ విధంగానే చీకటి కమ్ముకుని ఉంది. ఆఖరి రెండవ మరణం యేసుక్రీస్తు బలియాగం ద్వారా మనం రక్షించబడ్డాం. ఎవరైతే యేసయ్య రక్తము కిందకి వస్తారో, ఆ పరిశుద్ధ రక్తం క్రిందకి వస్తారో వాళ్ళందరూ రెండవ మరణం నుంచి తప్పించబడతారు. అందుకే ప్రభువు ఆయన విముఖత చూపాడు, ఆయన రక్షించగా మన చెయ్యి పట్టుకోవడానికి కోసము ఆయన చెయ్యి వదిలిపెట్టడం జరిగింది. ఆయన ఎంతో విధేయుడై తండ్రికి లోబడి ఆయన చిత్తాన్ని ఇక్కడ నెరవేర్చినట్టుగా కూడా చూడగలం. ఇంకొక విశేషం ఏమైందంటే ఆయన ఆ 3 గంటల ప్రాంతంలో ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసి ప్రాణము విడవడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే ఆ గొలగతా కొండ మీద ఆయన ప్రాణం విడవడం జరిగింది సిలువలో. ఇక్కడైతే ఏం జరిగిందంటే యెరూషలేము దేవాలయంలో ఒక తెర పరిశుద్ధ సన్నిధికి ప్రవేశించే పరిశుద్ధ స్థలం ప్రవేశించేదానికి, పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉన్నటువంటి యాజకులే పోవాల్సిన ఆ తెర, మనబోటి వాళ్ళు ఎవరు అక్కడ ప్రవేశించడానికి వీలు లేదు. బలి అర్పించే యాజకుడు మాత్రమే దాంట్లో పోవాలి. అటువంటి తెర 2గా చినిగిపోయిందండి. ఆ తెర చింపడం ఎవరికంటే వీలు కాదు. ఎందుకంటే ఒక యాజకులు కానీ ఒక 200 మంది యాజకులు దాన్ని పట్టి చీల్స్తే కానీ అది చినగదు. లేకపోతే 4 ఏనుగుల బలం కలిగిన 4 ఏనుగులు పట్టి లాగితే కానీ ఆ తెర చినగదు. అటువంటి తెర ఎప్పుడైతే ప్రభువు బిగ్గరగా ఆక్రందన చేసి తన ప్రాణాన్ని అర్పించాడో ఆ సమయంలోనే 2గా చీలిపోయింది. చీలిందంటే ప్రభువే, తండ్రి అయిన దేవుడే ఆ తెరను 2గా చీల్చివేసి ఆయనకు మనకు అడ్డుగా ఉన్న ఈ యొక్క తెర తొలగించి వేయబడింది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో తన ప్రాణం పెట్టుట ద్వారా మనకు దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడండి. ఇప్పుడు మనం స్వయంగా వెళ్ళడానికి మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. అంటే బలియాగం, యేసయ్య దేశం బలియాగం ద్వారా మనకు మార్గం ఏర్పడింది. పూర్వ రోజుల్లో అయితే యాజకుడు పాపరిహార్థమై లోపలికి వెళ్ళి బలి అర్పించి వచ్చేదాకా వీళ్ళు బయట ఉంటారు. అందరూ సంఘం ప్రార్థన చేస్తుంటుంది. అదే విషయాన్ని మనము జకరియా ఆయన యాజకత్వం చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ బయటే ఉన్నారు. దూత కనిపించి, జకరియా నీ భార్య గర్భవతి కాకపోతుంది, నీ కుమారుని కాదంటే ఆయన నమ్మక శక్యము కానట్టు చూశాడు. అందుకే ఆయన మాట రాకుండా మోగపాడైపోయాడు. బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏదో జరిగింది అనుకున్నారు. ఆ విధంగా జరుగుతూ ఉండేటి. పొరపాటు ఏదైనా జరిగిందంటే యాజకుడి ద్వారా శిక్ష అక్కడికక్కడికే జరిగేది. అదేవిధంగా ఇప్పుడు ఆ శిక్ష మన నుండి తొలగించి వేయబడింది. ప్రభువు గొర్రెపిల్లగా వచ్చి ఆయన రక్తం చిందించడం ద్వారా మనల్ని కాపాడాడు. ఆయన ఇంకా ఏం జరిగిందంటే పస్కా పండుగ, ఆ రోజే పస్కా పండుగ కనుక పస్కా బలి పశువుగా ఆయన గొర్రెపిల్ల రక్తం చిందించాడు కనుక ఆ రోజే అది పస్కాకు, గొర్రెపిల్ల వదకు ఒక సూచనగా మన ప్రభువు ఉంటున్నాడండి. ఇంకా ఆ రోజు ఆ తెర చినిగినప్పుడు కూడా ఆయన ఎందుకు చనిపోవలసిందంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన మన కొరకు పరిశుద్ధుడైన దేవుడు పాపముగా చేయబడి ఆయన శిలువలో మరణించాడు. ఆ శిలువ తెర తినిగిపోయినప్పుడు అనేక అద్భుతాలు జరిగాయండి. ఎందుకంటే భూకంపం వచ్చింది, భూమి బ్రద్దలైంది, రాళ్ళు పగిలాయి, ప్రకృతి వికటించింది, అంతా కూడా తల్లడిల్లిపోయింది, సమాధులు తెరవబడ్డాయి, సమాధుల్లో ఉన్న వాళ్ళు లేచి బయటకు వచ్చారు, ప్రజలకందరికీ కూడా కనిపించారు, అనేకమైనటువంటి అవంతరాలు జరిగాయి. అప్పుడు కూడా వీళ్ళు కళ్ళు మూసుకొనే ఉన్నారు, కళ్ళు తెరవలే. అంటే యుగ సంబంధమైన దేవత వాళ్ళ కళ్ళ గుడితనం కలిగించింది. ఏంటి ఇలా జరుగుతుందని ఎవరు తెచ్చుకోలే. అక్కడున్న రాణు వారైతే ఏమి, అక్కడున్న సైనికుడు అయితే అమ్మో నిజంగా దేవుని కుమారుడే అని ఒప్పుకోవాలని వాళ్ళు నిర్ధారించుకున్నారండి. అలా జరిగినప్పుడు అది ఎంతో భయంకరమైన పరిస్థితి ఈ విధముగా వికటించిపోయింది. అంటే గజమాన తోటలో కూడా చేపట్టుకున్న దేవుడు శిలువ మీద ఆయన్ని విడిచేశాడండి. ఇంకా ఆయన ఏమనంటే ఆయన శిలువ వేసి ఎవరు చంపలేదు. యోహాను 10:18 ప్రకారము ఏమైందంటే ఎవడు నా ప్రాణంను తీయలేడు, నా సొంతగా నేనే నా ప్రాణాన్ని
పెడుతున్నాను. నా ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, నా ప్రాణం నేను తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది అని దేవుడు నాకు అలాంటి ఆజ్ఞ జారీ చేస్తున్న అంత అధికారం నాకు ఇచ్చున్నాడు. కాబట్టి నేనే పెట్టి నేనే తీసుకుంటున్నానని ప్రభువు చెప్పడము జరిగింది. ఇంకా ఈ విధంగా అన్ని యుగాల్లో ఉన్న వారికి అన్నీ అంటే పూర్వం పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాళ్ళకైతేనేమి, ఇప్పుడు నూతన నిబంధన కాలంలో ఉన్న వాళ్ళనైతేనేమి అందరికీ పాప క్షమాపణ జరిగింది. దేవుని మందిరంలోకి పాపులైతే రాగలరండి, కూర్చోగలరు, ప్రార్థన చేసుకోగలరండి. పరలోక రాజ్యానికి పాపులకు ఎంట్రీ లేదు. పాపము అంటే తండ్రి అని దేవునికి అసహ్యం. పాపం చేయబడుగా మొత్తపడాడు కాబట్టి ఆయన ముఖం చూడకుండా విడిపించేశాడు. కాబట్టి ఆయన చనిపోయి మన కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడని అందరి పాపాల కొరకు క్రీస్తు దేహము మన కోసము చీల్చబడింది కనుక మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి ఇప్పుడు ప్రవేశించగలుగుతున్నామండి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన పాపరహితుడు, నిష్కలంకుడు, అతికాంక్షణీయుడు, అతి సుందరుడు, అనంత జ్ఞాని. తన పవిత్ర రక్తాన్ని చిందించి దేవునికి మనకు అడ్డుగా ఉన్న పాపము పొరలను తొలగించేశాడు. అతి పరిశుద్ధమైన యేసయ్య రక్తము మనం ఆశ్రయించి, యేసయ్య రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు ఆ రక్తముతో మనము కడుక్కోబడాలండి. కడుక్కున్నప్పుడు మన పాపాలకు క్షమాపణ వస్తుంది. ఊరికే ప్రార్థన చేయడము, మేము చేసుకుంటున్నాము, మేము బ్రతుకుతున్నాము, మేము జీవిస్తున్నామని కాదు, కానీ సిలువను ఆశ్రయించి సిలువ రక్తంలో మనం కూడా పాల్గొనాలి. అప్పుడు మనము మనుషులను పెట్టి కేకలు వేసి పిలిచే వాళ్ళంగా మనం ఎప్పుడు ఉండకూడదు. వాళ్ళు ఇట్ట చేశారే, వాళ్ళు అట్ట చేశారే, వాళ్ళు మనల్ని విడిచిపెట్టారే అని ఇతరుల కొరకు మనం బాధపడేవారు ఉండకూడదండి. మన కొరకు చెయ్యి విడిచిపెట్టిన మన తండ్రి, పరమ తండ్రి, ఆయన గురించి, ఆయన కుమారుడైన అద్వితీయ కుమారుని ద్వారా మనం మార్గాన్ని సరళం చేస్తున్న మన ప్రభు అయిన యేసయ్యను మనము పట్టుకోవాలండి. ప్రభువు అన్ని విషయాల్లో విధేయుడై తన తండ్రికి లోబడి ఆఖరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుతి లేని ప్రభు అండి. ఆయన హెబ్రీ 1 ప్రకారము నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు అని చెప్పబడింది. అంటే మనం ఎప్పుడు నీతిమంతులుగానే ఉండాలి, దుర్నీతి పరులుగా ఉండకూడదని ప్రభువు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేశాడు. మనతో మాట్లాడు. 1:9 ప్రకారం కూడా దేవుని కృప, హెబ్రీ 1:9 ప్రకారం కూడా దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుల కొరకు మరణం అనిపించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటమును ధరించిన వాడిగా ఆయనను చూస్తున్నాం. మనమంటే పరలోకపు తండ్రికి ప్రేమ. అందుచేత ఆయన మన చెయ్యి పట్టుకోవడానికి తన ప్రియ కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. అనుకని అంత శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి పరిశుద్ధ రక్తాన్ని మనకు ఇచ్చి మనల్ని రక్షించుకున్నటువంటి మన ప్రభు అయిన యేసయ్యకి ఎప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయనకు విధేయులై ఆయనతోటి జీవిస్తూ ఆయన్ను గణపరుస్తూ ఆయన్ను స్తుతించు ఆయన పాద సన్నిధిలో ఉంటూ ఆయన రక్తాన్ని ప్రోక్షించుకొని ఆయన రక్తంలో పాలు పొంది పవిత్ర జీవితంలో ముందుకు సాగాలని ఈ మాటల ద్వారా దేవుని నామములో మీ అందరికీ తెలియజేస్తున్నాను.